కర్నూలు జిల్లా గనుల మరియు భూగర్భ శాఖ కార్యాలయం ముందు ఒకే కౌంటర్ పెట్టడం ద్వారా బుకింగ్కు ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఇదే ఆవరణంలో 2-3 బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తే ఇసుక బుకింగ్ చేసుకోవడానికి సులభతరంగా ఉంటుందని తెలిపారు. ఒకే కౌంటర్ పెట్టడం ద్వారా అర్ధరాత్రి 1 గంట నుండి 9 గంటల వరకు క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పద్ధతిని మార్చాలంటూ ఇసుక టిప్పర్ యజమానుల ఆందోళన చేపట్టారు. ఇసుక బుకింగ్లో టోకన్ పద్ధతిని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇసుక బుకింగ్ విషయంలో ఏజెంట్లు అవకతవకలకు పాల్పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక రీచ్ వద్దే బుకింగ్ పద్ధతిని ఏర్పాటు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ధర తగ్గించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అధికారులు ఏమంటున్నారంటే ఇసుకకి సంబంధించి ఏదైతే పాలసీ పెట్టామో అక్రమంగా జరగకూడదు, అక్కడక్కడ రీచ్లలో కుమ్మక్కై చేస్తున్న బిల్లులు అవన్నీ అరికట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. మైనీ ఆఫీస్ దగ్గర అయితేనేమి సిబిఎల్లో అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి రాత్రి 1 గంట నుంచి పొద్దున 5 వరకు ఉండి ఓనర్లందరూ ఉంటే ఏజెంట్ల రూపంలో మధ్య మనుషులు వచ్చేసేసి 5-6 ఆధార్ కార్డులు ఇచ్చేసేసి ఓనర్లకు సంబంధం లేదు, కస్టమర్లకు సంబంధం లేదు, వాళ్ళంతా మైనింగ్ ఆఫీస్ దగ్గరికి వచ్చేసి అక్రమంగా దౌర్జన్యం చేయడం జరుగుతుంది. దీన్ని తక్షణమే అధికారులు చర్య తీసుకొని న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. దీనికి సంబంధించి ఏదైతే ఉచిత ఇసుకాన్ని పెట్టారో 320 రూపాయలు 26 రూపాయలు కట్టించుకుంటారు. దీన్ని కట్టించుకునే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ప్రకారంగా ఏదైతే ఫాలో అయ్యే విధంగా ఏదైతే ఓనర్లకి ఇబ్బంది లేకుండా ఉండే పద్ధతి ఏదైతే ఉంటుందో అది చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటాము. ఎందుకంటే గతంలో 11,250 రూపాయలు పెట్టారు, ఈ ప్రభుత్వంలో తగ్గించారు. చాలా సంతోషము. టిప్పర్లో ఓనర్ల బాడీలకన్నీ అన్నిటి కూడా సమకూర్తిగా అంతా న్యాయం చేశారు. చాలా కృతజ్ఞతలు గవర్నమెంట్కి అయితే. దయచేసి మా ఒక్క విన్నపం ఏమనగా ప్రతి ఒక్క బండి ఓనర్కి బిల్లు వచ్చే విధంగా న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. మేమైతే మా పేరు సుభాన్ అండి. నా పేరు సుభాన్, టిప్పర్ ఓనర్ నేను. ఇంతకుముందు గతంలోన 625 రూపాయలు టన్ను ఇచ్చేటోళ్ళు ఇప్పుడు 326 రూపాయలకు టన్ను ఇస్తున్నారు. ఓకే, మంచిగా అంతా సఫిషియెంట్ బాగానే ఉంది, కస్టమర్లకు తక్కువనే రేటు దొరుకుతూ ఉంది. కానీ డీడీ ఆఫీస్లోన ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవైలబుల్గా ఏమి ఫెసిలిటీస్ ఏమి పెట్టలేదు ఇక్కడ.